మేడం ఒక విషయం స్పష్టంగా చెప్పండి. వైఎస్ఆర్ కుటుంబం గురించి మీకు ఎంతకాలం నుంచి తెలుసు మీకు పూర్తిగా? దాదాపుగా. ఎంతకాలం తెలుసు మీకు? ఎంతకాలం నుంచి అంటారా? సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం ప్రారంభించక ముందు నుంచి, అంటే 2009 ఆ టైం నుంచి. అప్పటికి నేను కొంత రాజకీయం మీద అవగాహన వస్తోంది. అంటే ఆ ఈ టైం విషయం నుంచి. ఎందుకు అడుగుతున్నామంటే గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ ఉమ్, వైఎస్ కుటుంబానికి ఉమ్, వెంకటేశ్వర స్వామి అంటే అసూయ అంటారు, కక్ష కట్టారంటారు. ఉమ్. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి కుటుంబం టీటీడీ టెంపుల్ మీద కక్ష కట్టిన అనేది మాట, దాని గురించి ఎలా స్పందిస్తారు మీరు? వీళ్ళు దేవుడి మీద కక్ష ఏంటి, సర్వనాశనం అవుతారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. నిజంగా వైఎస్ఆర్ గారి కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానం మీద కక్ష కట్టిందంటే ఏం చెప్తారు మీరు? ఎవరైనా దేవుడి మీద కక్ష కడతారు? అది సాధ్యం? అది వీళ్ళు కట్టారు కక్ష. నేను చెప్తా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ పరిరక్షకులం అంటూ ఎంతోమంది హైందవ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ వాళ్ళ అవసరాలు ఎక్కడెక్కడ అనుగుణంగా ఇష్టారాజ్యంగా భగవంతుణ్ణి, ఎందుకంటే చనిపోయాడు మహానుభావుడు, ఆయన మీద ఏం మాట్లాడినా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ కక్ష గడుతోంది, కక్ష గట్టినట్టుగా ప్రవర్తిస్తోంది, పిచ్చి పిచ్చి మాటలు పేలుతోంది వీళ్ళిద్దరు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆనాడు, ఎందుకంటే మనకి నేను అదేనంటాను, ఏదైనా డేటా చెప్తుంది, మాటలు కాదు, కాకి లెక్కలు కాదు. అదే 2007 జూన్ 2వ తారీఖున 746వ జీవోతో తిరుపతి కొండల పరిధి 2 కొండలు కాదు 7 కొండలు అని జీవో ఇచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు. అట్ ద సేమ్ టైం 747 ఇది ఆ పరిధిలో ఏ అన్యమత ప్రచారం జరగకూడదు అని ఇచ్చినటువంటి మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఈ 2 జీవోలు ఆయన ఇచ్చారు. ఎవరు హిందూ ధర్మ పరిరక్షకుడు? మేబీ వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అయినా హైందవ ధర్మాన్ని రక్షించారండి. ఆయన మొదటిగా ఆ పని చేశారు. రెండవది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్తా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ ఫండ్స్ అవి కూడా ఎక్కడ ఇబ్బందులు కాకుండా భగవంతుడికే ఉపయోగపడాలని శ్రీవాణి ట్రస్ట్ అనేది ఒకటి కొత్తగా స్థాపించి ప్రపంచవ్యాప్తంగా 3000 గుళ్ళు కట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎవరు హైందవ ధర్మాన్ని గౌరవిస్తున్నారు, ఎవరు హిందూ ధర్మ పరిరక్షకుడుగా నిలబడుతున్నారో ఈ 2 మాటల ద్వారా మీరే బేరీజ్ వేసుకోండి. హిందూ గుళ్ళు పడేశారు కనుక, కూలగొట్టారు కనుక ఆ శాపం తగిలి 151 నుంచి 11 పడారు అనేది కుటుంబం చెప్పుద్ది. రాముడికి చెయ్యి ఎరగొడితే ఆ చెయ్యగా అన్నారు ఆ కొడాలని అనేది సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెప్తారు. మీరేమో హిందూ ధర్మాన్ని కాపాడిన కుటుంబం వైఎస్ఆర్ అంటారు. అసలు 14 to 19లో 18లో పుష్కరాలు వస్తే 16లో అనుకుంటా 16 పుష్కరాలు వస్తే ఎంత దారుణంగా, మరి 18 2018 పుష్కరాలు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 28లో పుష్కరాలు రాబోతున్నాయి. ఆ 18లో పుష్కరాలు వస్తే పుష్కరాలను అడ్డం పెట్టుకుని విజయవాడలో నడిబొడ్డున 40 గుళ్ళు పడగొట్టాడు చంద్రబాబు నాయుడు గారు. పడగొట్టింది ఎవరు? గోశాలను పడగొట్టింది ఎవరు? వాటిని మళ్ళీ మేము వచ్చిన తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసింది ఎవరు? ఎవరు పడగొట్టే వాళ్ళు ఎవరు? మరి ఇప్పుడు రాముడి తల నరికినటువంటి వ్యక్తులని మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మీకు ఇలా అయిందని మాట్లాడుతున్నారు కదా. మరి అదే వ్యక్తిని పిలిచి చంకనెక్కించుకుని, అఫ్కోర్స్ మీరు ఇచ్చింది ఆరోగ్యశ్రీనే అవ్వచ్చు, భీమానే అవ్వచ్చు, ఇచ్చింది ఎవరు? భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగింది ఎవరు? మరి ఆ వ్యక్తి మరి నాకు తెలుసని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చెప్పలేదే, నువ్వు పూసుకుంటున్నావుగా. మరి అంటే ఏం జరుగుతోందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించుకోలేరులే అని చంద్రబాబు నాయుడు గారు ఒక మాన్యువల్లో ఉంటున్నారు తప్ప ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళు కౌంట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే జరిగింది సరైనటువంటి ఎన్నిక కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలి అంటే మన వల్ల కాదు. ఎందుకంటే నా అనుభవంలో నేను చెయ్యలేనన్ని పనులు ప్రజల కోసం అతను కేవలం 5 సంవత్సరాల్లోనే చేశాడు. అతన్ని నేను ఢీ కొట్టలేను అనుకున్నాడు. కాబట్టే పవన్ కళ్యాణ్తో మా ములాఖత్ అయ్యి, పాపం జైల్లో ములాఖత్తో ఆ రెండు అయిన తర్వాత బీజేపీని కూడా రంగంలోకి దించుకుని ఏర్పాటు చేసుకున్నారు తప్ప
ఛాలెంజ్ విసురుతానండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 టర్మ్లుగా సింగిల్గానే పోటీ చేశాడు. అఫ్ కోర్స్ మేము ఇప్పుడు ఓడిపోయిన రాజకీయాల్లో గెలుపోవటములు ఓడిపోవడం సహజం. మేము 14లో మేము ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షంగా 67 మందిని గెలుచుకున్నాం. తర్వాత పాదయాత్ర చేశాడు, 151 మందిని గెలుచుకున్నాం. అప్పుడు సింగలే. మరి మొన్న 11 మందిగా మేము ఉన్నా కూడా మరి అప్పుడు సింగిలే. మేమేమి వేరే వేరే స్టెప్స్ అయితే మేము వెయ్యట్లేదు కదా. నీకు అధికారం కోసం నువ్వు ఏమైనా చేస్తున్నావు. అదేనండి. మేము అలాంటివి ఏం చెయ్యట్లేదు కదా. మా ఎజెండా ఎప్పుడు సింగిల్ ఎజెండా, మా నాయకుడు ఎప్పుడు సింగిల్ సింహం. ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగానే మాకు చెప్తున్నాడు. మేము అలాగే ధైర్యంగా నడుస్తున్నాం. మీరు మాట్లాడితే మొన్న కూడా అసెంబ్లీకి 11వ తారీఖు 11 నిమిషాలు 11 గంటలు 11 మంది అనేదో అవన్నీ చక్క సరదాగా వీళ్ళు ఆ యొక్క సిచ్యువేషన్ని, ప్రజల యొక్క ఇష్యూస్ మాట్లాడుకోకుండా ఏదో అదొక ఇదిగా తీసుకొచ్చి జగన్ గారిని బూచిలా చూపించడానికి ఏదో చేస్తున్నారు. కానీ ఒక్కటే చెప్తున్నానండి, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి మా ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటేనే ఒక్కొక్కరికి వణుకు పుడుతోంది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 11 మందే ఉన్నా కూడా ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ముగ్గురే గెలిచిన సందర్భంలో వాళ్ళు ఆ ముగ్గురికే ఇచ్చారండి ప్రధాన ప్రతిపక్ష హోదా. నీకు దమ్ముంటే ఇచ్చి చూడు, జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎదుర్కో. సరే మేము 11 మందే. మేడం, మీకు ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేశారు, 151 నుంచి 11కి వచ్చారు, 11 మంది గెలిపించారు. ఎందుకు ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు? అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాలన్నా, రాష్ట్రం గురించి మాట్లాడాలన్నా అసెంబ్లీకి వెళ్తేనే కదా అనేది ప్రజల వాయిస్. ఏం చెప్తారు మీరు? అసెంబ్లీకి వెళ్తేనే మాట్లాడాలి అనుకుంటే 19 to 24 నేను ప్రశ్నించే గొంతుకని మరి పవన్ కళ్యాణ్ గారు కార్లు ఎక్కట తిరిగాడు. మేము అట్టా పిచ్చ పనులు మేము చేయట్లేదే. అలాగే అవసరం లేని టైంలో వెళ్ళి సినిమాలు చేసుకుంటూ కావాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వచ్చి మాట్లాడేటటువంటి వ్యవహార శైలిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఆయన ఎప్పుడైతే 2011లో పార్టీ పెట్టారో ఆ టైం నుంచి గెలిచినా ఓడినా ప్రజల కోసమే ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రజల్లోనే తిరుగుతున్నాడు ఆయన. ప్రతిపక్ష హోదా అనేది మేము ఇచ్చేది కాదు, మీకే ఓట్లు జనాలు ఓటింగ్ వేయలేదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చే పరిస్థితి ప్రజలు లేదని చెప్పి సాక్షాత్తు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెప్తారు. మీకు ధైర్యం లేదు. అది అసలు మీ గెలుపే కాదు. నేను చెప్తా ఉన్నాను, 2 రోజులుగా వైరల్ అవుతోంది. ఆ పరకాల ప్రభాకర్ గారు మీ యొక్క గెలుపు ఏ రకంగా జరిగింది అనేది విశ్లేషించడంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కంప్లీట్ క్లారిఫికేషన్ అనేది వచ్చేసింది, ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి అనేది. సో కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు చాలా గొప్పగా గెలిచామనేటటువంటి మాట మాట్లాడుకుంటే అది ఇంకా హాస్యాస్పదంగా, ఇంకా నగుబాటుగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉండిపోతుంది తప్ప ఎవరు మిమ్మల్ని ఇప్పటికే లెక్క చేయట్లేదు. ఇక ఈ 3 ఏళ్ళు ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా అయిపోతాయి. దేవుడి దయ వల్ల మరి 29 వచ్చేస్తే మళ్ళీ జగన్ గారిని ఎప్పుడు గెలిపించుకుందామా అన్నట్టుగా ఉన్నారు సార్. సార్ ఇందాక మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అయింది. నేను చెప్తున్నా 11 మంది అని చెప్పని మీరు అంటా ఉన్నారు. 11 మంది 11వ తారీఖు 11 గంటలకు రావాలని చెప్పి సాక్షాత్తు స్పీకర్ చెప్పారు. నేను అదే చెప్తున్నాను, దమ్ముంటే రా అని చెప్పి హోంమంత్రి కూడా చెప్పారు. వీళ్ళు ఈ మాటలు మాట్లాడుకోవటానికి తప్ప దేనికి ఇరవరు సార్. నేను అదే చెప్తున్నా, మండలిలో మా వాళ్ళు ఉండంగా వాళ్ళకి సమాధానం చెప్పటానికే వాళ్ళకి కుదరట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఎన్నో సమస్యల మీద డేటాతో సహా ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళకి సమాధానం చెప్పటం రాక, మరి ఓవరాల్గా రామాయణం అంతా విని రాముడికి సీతమైంది అన్నట్టుగా మొత్తం ఓవరాల్ ఆయన ప్రెస్ మీట్ మొత్తంలో ఆయన అన్న చిన్న మాటలు, లేకపోతే లాస్ట్లో మీడియా పర్సన్స్తో జరిగే చిన్న చితక చిట్చాట్ల మీద వాళ్ళు మాట్లాడటం తెల్లారి పొద్దున జరుగుతోంది. అంటే అసలు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారా లేకపోతే ఆటలాడుకుంటున్నారా ప్రభుత్వంతో అని చెప్పని. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తేనే అని అంటున్నారు. నేను ఒకటే చెప్తా, బయట ఉండి ప్రెస్ మీట్లో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజెస్కి గనక ఎవడైనా గనక వచ్చి గనక ఆప్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా నేను వస్తాను, వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కటి క్యాన్సిల్ చేస్తాను, నేను